వెల్కమ్ టు ఎల్జేసీ వన్ టీవీ 5 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు. వ్యక్తిత్వ నిర్మాణమే నిజమైన విద్య, మంత్రి నారా లోకేష్. రాయలసీమకు శ్రీశైలం జలాలు 23 టీఎంసీల విడుదల. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి 30కి పైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతి ఐ ప్రాజెక్టుకు రీటెండర్లు పిలవడంతో పాటు ఈ ప్రాజెక్టు కోసం గరిష్టంగా 10 ఎకరాల అదనపు భూమిని లీజుకి ఇవ్వాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్వాంటమ్ వ్యాలీ, ట్విన్ టవర్స్ నిర్మాణ పనులను L&T కు అప్పగించడంపై చర్చించనున్నారు. 2.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విద్యపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి విశ్వవిద్యాలయం జ్ఞానం, డిగ్రీని అందిస్తుందని, కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే జీవితానికి అదనపు విలువలను అందిస్తాయని అన్నారు. ఉద్యోగం లేదా కెరీర్ మాత్రమే కాకుండా వ్యక్తిత్వ నిర్మాణమే నిజమైన విద్య లక్ష్యమని పేర్కొన్నారు. సానుభూతి విలువలతో సమాజానికి సేవ చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దే విద్య గొప్పదని మంత్రి నారా లోకేష్ అన్నారు. అలాంటి విలువల ఆధారిత విద్యా విధానాన్ని ప్రతి విద్యార్థి ఆచరించాలని పిలుపునిచ్చారు. I hope this is not just the full stop. This is the beginning of the happy days we're going to have together. The day you build something new, the day you solve a big problem, the day you create opportunities for others, and the day you make your parents prouder, that is the day I believe that should be the happiest day for all of us. Because today is not end of your journey. It is merely beginning of a wonderful journey called your life. My second question, by show of hands, how many of you have faced failure in college? It could be an exam, it could be a project, it could be personal life. You know what I mean? Thank you. Never be afraid of failure. I would like to repeat this again. Never be afraid of failure. Failure does not mean you're not good enough. It simply means that you have to try harder. Remember, success does not belong to those who never fail, but success belongs to those who never quit. And I call fail first attempt in learning. I'll repeat this again. Fail is called first attempt in learning. That's how I have defined my life. So I hope all the youngsters here take that in the right spirit. And my last question, and I believe the most important question, how many of you believe that you can make a difference in the world? ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు నిరంతరం వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 863.90 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోతిరెడ్డిపాడు వ్యవస్థ పరిధిలోని రిజర్వాయర్లకు సుమారు 10 టీఎంసీలు, హంద్రీనీవా వ్యవస్థ పరిధిలోని రిజర్వాయర్లకు 13 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా రాయలసీమలో త్రాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు నీటి నిల్వలు మెరుగుపడనున్నాయని తెలిపారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి
నారాయణపూర్, జోరాల. అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కి సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ అని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని, ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు భవిష్యత్తులో వర్షపాతం గాని మరింత వరదలు వచ్చి అదనంగా మనకి నీళ్లు వస్తే దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చేటువంటి నీళ్లను పర్టికులర్ గా కలెక్టర్స్, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి నీటి చుక్క కూడా పొదుపుగా వాడేటువంటి విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రజల్ని కూడా రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కూడా సూపర్ నేపథ్యంలో అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక పదవిని త్యాగం చేయడం ద్వారా పుట్టిన పార్టీ అని కేటీఆర్ అన్నారు. 2006లో కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు, ఆ తర్వాత 2008లో మరోసారి రాజీనామా చేసిన సమయంలో జయశంకర్ సార్తో ఈ విషయంపై చర్చ జరిగినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి 3 దశలు ఉన్నాయని, మొదటిది భావోద్వేగాన్ని ప్రజల్లో విస్తరించడం, రెండోది ఉద్యమాన్ని ఉధృతం చేయటం అని వివరించారు. ఈ 2 దశల తర్వాతే అధికారాన్ని సాధించే స్థాయికి ఉద్యమం చేరిందన్నారు. ఢిల్లీ ముందు తలవంచే పరిస్థితి నుంచి ఢిల్లీనే తెలంగాణ ప్రజల ముందు తలవంచేలా చేసిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతా ఉన్నాయి. 2006లో, 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసినారు. 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు రిబ్బన్ కత్తిరించడం బ్రిటిష్ సాంప్రదాయమని, దానికి బదులుగా ముడివిప్పి ప్రారంభోత్సవం చేయడం భారతీయ సంస్కృతికి తగిన పద్ధతి అని అన్నారు. మండలి వెంకట కృష్ణారావు దివసీమ ఉప్పెన సమయంలో చేసిన సేవలు చిరస్మరణీయమని, గాంధేయవాదిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష పరిరక్షణపై మాట్లాడిన వెంకయ్య నాయుడు, మాతృభాష మన కళ్ళు అయితే ఇంగ్లీష్ కళ్ళద్దాలు లాంటిది అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ముందుగా తెలుగులోనే జారీ చేయాలని, తెలుగు భాషకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. రాజకీయ నాయకులకు శిక్షణ అవసరమని, అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు కలిసి పనిచేస్తేనే తెలుగు భాషకు పూర్వ వైభవం వస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు. తర్వాత
శ్రీ జాస్తి వీరాంజనేయులు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అనంతరం శ్రీ గోళ్ల నారాయణరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మహాపురుషుడు మండలి నాటక దర్శకులు శ్రీ భాష మరింత విజయవంతంగా ముందుకు వెళ్తుంది. శ్రీ కృష్ణారావు గారు ఆ రోజు పరితపించినట్టుగా ఈ తెలుగు భాష పరిరక్షణ మరింత విజయవంతంగా ముందుకు వెళ్తుంది. మన తెలుగు కుటుంబాలు ముందుగా తెలుగును తమ ఇంట వంట అలవర్చుకోవాలి. మన ఇంట వంట కూడా తమ పిల్లలను తెలుగు సంస్కృతిలో భాగం చేయాలి. నేను తరచు చెప్పేది ఇదే, అమ్మ భాష రానివాడికి అవతలి భాషలు ఎన్ని వచ్చినా ఏం ప్రయోజనం? మీ ఇష్టం వచ్చిన భాష నేర్చుకోండి కాదని, కానీ అసలు భాషను అమ్మ భాషను నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. మాతృభాష మనమైన సంస్కృతిని ప్రేమించాలి, పరభాష సంస్కృతులను గౌరవించాలి. అప్పుడే భిన్నత్వం ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని కాపాడుకునే వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ప్రజలకు కన్నీటిని మిగిల్చిన 77 నాటి దివసీమ ఉత్తర సందర్భంగా శ్రీ మండలి వెంకటేశ్వరరావు గారు స్పందించిన తీరు మరువలేనిది. వారి జీవితం నుంచి మనం భాషతో పాటు రెండో విషయం మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు చేపట్టిన సేవా కార్యక్రమం. ఆ సేవా కార్యక్రమంలో కూడా స్ఫూర్తి వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నేను అక్కడికి వెళ్ళి పాల్గొన్నాను. వారు చేసిన సేవ నిజంగా అద్భుతం. మనం గాంధీజీ గారిని చూడలేదు, కానీ మనం ముందు చూసాం. ఒక గాంధేయవాది అంటే శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి సేవలను చూసేందుకు అవకాశం నాకు లభించింది. అది ఎంతో స్ఫూర్తి కలిగించిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. ఎటు చూసినా మృతకలేబలాలి మిలిటరీ చేస్తున్న సహాయ కార్యక్రమాలు చాలని పరిస్థితి. అప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యులు తమ శవ సంస్కారంలో తమ వంతు పాలు పంచుకోవాలని కృషి చేశారు. శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి దగ్గరే ఉండి ప్రతి పనిని స్వయంగా ఆయన పర్యవేక్షించారు. ఆ రోజుల్లో సహాయ కార్యక్రమాలు ఒక ఎత్తైతే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిలో ధైర్యం నింపడానికి కూడా శ్రీ కృష్ణారావు గారు ఎంచుకున్న మార్గాలు మహోన్నతమైనవి. కళాకారులు పిలిపించి బుర్ర కథలు, నాటకాల ద్వారా ప్రజల్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని ఆయన నింపారు. అదేవిధంగా ఆదర్శ పునర్వివాహం ద్వారా సొంత వారిని కోల్పోయిన వారి ఎందరో కుటుంబాలకు మళ్ళీ వారు ఆ కుటుంబాలను అందించే ప్రయత్నం చేశారు. ఇదంతా భారతీయ సంస్కృతి పట్ల వారికి ఉండే ఆదర అభిమానానికి, గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారు మన సంస్కృతికి ఒక చిరునామాగా, గాంధేయవాదానికి ఒక ప్రతీకగా పనిచేశారు. అందువల్ల నేటి తరానికి వారి జీవితాన్ని గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వాతంత్ర సమరయులుగా, నిరాడంబరకు నిరువెత్తు రూపంగా, రాజకీయం అంటని ప్రజానేతగా, భాషా సంస్కృతుల పరిరక్షణకు పోటపడే నాయకుడిగా, ఎంత సమస్యనైనా ఓపికతో అధిగమించే ప్రజల మనిషిగా, మూఢాచారాలను వ్యతిరేకించే సంఘ సంస్కర్తగా వారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైంది. ఈ స్ఫూర్తిని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటాను. సంతోషం ఏంటంటే శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి కుమారుడు, మిత్రుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తండ్రి యొక్క వారసత్వాన్ని, సేవా వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకొని అదే పద్ధతిలో సాదా సీదాగా తెలుగు భాష కోసం, దాని యొక్క అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. మనందరం వారిని హృదయపూర్వకంగా అభినందించాలని కోరుతున్నాను. రాష్ట్రంలో తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు భాష ప్రచారానికి కృషి చేస్తున్న వ్యక్తులు చాలా తక్కువ మంది, వేళలో లెక్క పెట్టవచ్చు. వాళ్ళ అగ్రగణ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందువలన ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రభుత్వంలో బయట ఉన్న వారు అందరూ కూడా ఈ యొక్క శ్రీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి గ్రామ సచివాలయాలు, యానిమల్ హస్బెండరీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగమైందని ఆరోపించారు. జూడో, అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని చెప్పారు. డిఎస్సిలో జూడో కోటా కింద నియమితులైన 32 మందిలో కేవలం 2 నిజమైన క్రీడాకారులని, మిగిలిన వారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.
38 నుంచి 41 ఏళ్ల మహిళలకు ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోలో విజేతలుగా నకిలీ ధృవపత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిఐడి లేదా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయాలంటే అభ్యర్థులకు నేరుగా గ్రౌండ్ లో స్కిల్ టెస్ట్ నిర్వహించాలని ఆర్కే పురుషోత్తం సూచించారు. చిత్తూరు ఒలింపిక్ అసోసియేషన్ క్యాంప్ ఆఫీస్ చిత్తూరులో ఉంది. ఈరోజు డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా గురించి రాష్ట్రం మొత్తం చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా గురించి నేను మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు నాకు అవసరం లేదు. తర్వాత నేను 27వ తారీఖు జూలైలో 2 పిల్లేసాం. ఒకటి స్పోర్ట్స్ కోటా ఫేక్ సర్టిఫికెట్ల గురించి, ఇంకొకటి గాంధీవా ప్రాజెక్ట్ గాంధీవా 2018లో స్టార్ట్ అయింది. అది ఇండియాలోనే అతి ఘోరమైన బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ. ఆ పిల్లు ఆ రోజు టైం ఇచ్చారు చీఫ్ జస్టిస్ గారు. ఈరోజు దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 విషయాల గురించి మాట్లాడుతున్నాం. తర్వాత స్పోర్ట్స్ డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా ఈరోజు అతి దారుణంగా ఫెయిల్యూర్ అవడానికి కారణం, ఇది ఇంపార్టెంట్, బాగా గమనించండి. డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటే, గతంలో మేము ఇచ్చిన కంప్లైంట్ 2023 అనిమల్ హస్బెండరీ గ్రామ సచివాలయం మీకు ఎవరికి తెలియకుండా, 3వ కంటికి తెలియకుండా రాష్ట్రంలో 200 మందికి స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. అది పెద్ద స్కామ్. ఆ స్కామ్ పైన కంప్లైంట్లు ఉన్నాయి. తిరుపతి విజిలెన్స్లో రాష్ట్రంలో జరిగిన మెడికల్ కోటా సర్టిఫికెట్ల పైన విచారణ జరుగుతుంది. 2015 నుంచే జరుగుతున్నాయి. అది మధ్యలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఏదో కమిటీ వేసి ఆ కమిటీలు అన్ని సక్రమంగానే జరిగింది, ఏం ఫాల్ట్ జరగలేదు, సర్టిఫికెట్లు ఏమి ఇష్యూ చేయలేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు. అయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. 2017 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిఎస్సీ నియామకాల అంశంపై రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా పేరుతో డిఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వకుండా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాలపై మంత్రి స్పందించకపోవడం అన్యాయమని విమర్శించిన ఆమె, ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసే హక్కు లోకేష్ కు లేదన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. ఈరోజు కురుపాం నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షల్లో భాగంగా 4 రోజుల పాటు జరిగేటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, డిఎస్సి అభ్యర్థులు కానీ, అలాగే ప్రతిపక్షాలు కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కనీసం ఈ ప్రభుత్వం స్పందించకుండా సంబంధిత శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం ఇన్ని అనుమానాలు ఉన్నాయి డిఎస్సి నియామకాలపై, డిఎస్సి నిర్వహణపై అనుమానాలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయి, అలాగే పేపర్ లీక్ అయ్యింది అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తుంటే, ప్రతిపక్షాలు గొంతెత్తుతుంటే కనీసం ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు కనీసం స్పందించకుండా, కనీసం వివరణ ఇవ్వకుండా, ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అని చెప్పేసి ఈరోజు కాలయాపన చేసేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటి అని అంటే, డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయ్యింది, అది క్లియర్గా కనిపిస్తుంది. అనుమానం కాదు, అనుమానాలు బలపడే విధంగా ఈరోజు ప్రతి అంశము కూడా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పేపర్ లీక్ అయ్యింది అనడానికి నిదర్శనం ఏదైతే ఎస్సీఆర్టీలో పనిచేసేటువంటి నవీన్ అనే కుర్రాడు 2016 నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్గా ఎస్సీఆర్టీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి నవీన్కి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంకు, అలాగే టీజీటీలో 6th ర్యాంకు. ఎప్పుడైనా సరే ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగం రావాలనే కదా ర్యాంకులు తెచ్చుకునేలాగా కష్టపడతారు. కానీ కౌన్సిలింగ్ కూడా నవీన్ వెళ్ళలేదు. ఈరోజు నవీన్ చెప్పేటువంటిది ఏంటి, కోర్టులో నవీన్ వేసినటువంటి పిటిషన్ ఏంటి, నాకు ఇలా ర్యాంక్ వచ్చింది, నా లాగిన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసింది అని చెప్పి నవీన్ కంప్లైంట్ ఈరోజు పిటిషన్ వేయడం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి పేపర్ లీకేజీ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 నియోజకవర్గాలు కూడా రిలే నిరాహార దీక్ష చెప్పడానికి చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నాతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు కూడా ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, నర్సిపల్లి నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అయితే ఈ రోజు ఈ ధర్నాలకి రిలే నిరాదరణ చేయడానికి కారణం ఏంటంటే 4 డిమాండ్లు. ఒకటి, ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది అయితే దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి రెండోది, మూడోది మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మూడోది, నాలుగోది నిరుద్యోగ భృతి 3000 రూపాయలు కూడా చేయాలని చెప్పి 4 డిమాండ్లతో ఈరోజు 4 రోజుల పాటు 6, 7, 8, 9 4 రోజుల పాటు మరి రిలే నిరాదరణ చేస్తూ 10వ తారీఖున మరి నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 6వ తారీఖున నాతవరంలో చేస్తాం, రేపు 7వ తారీఖున గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నంలో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 32 నెలల్లో రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, అంటే సగటున ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పర్యటన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయం తెలంగాణ ఢిల్లీపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడాలని ఉండేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు స్వతంత్ర రాజకీయ అస్తిత్వమే రక్షణ అని, ఢిల్లీ పెద్దలతో రాజీ పడకుండా పార్టీని నడపాలనేదే జయశంకర్ సిద్ధాంతం అని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే రాజకీయాలే కొనసాగాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ చూస్తూ ఉంటాం, చూడండి, ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ సారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తా ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి, ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్ లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎర్రశెట్టివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జాజులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆ ఊరి ఆడపడుచులు, మహిళలు, గ్రామస్తులు అంతా కలిసి అమ్మవారికి సారిని సమర్పించారు.
అంతేకాకుండా చుట్టుపక్కల స్థానిక ప్రాంతాలు తెలగం శెట్టివారి మేరకు మరియు కోలావరి మేరకు ఇంకా నాగిచిట్టిపాలెం గ్రామస్తులంతా కలిసి శ్రీ జాజులమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పళ్ళు పలహారాలు అనేక రకాల స్వీట్లు పిండి వంటలతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారిని సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.